చర్చలు చేపట్టినట్టు తెలిస్తే అవన్నీ కూడా మూసివేయటం జరిగింది. ఓ నీలి కుమారులారా, గొడవ చేస్తే చేయండి, తెరిపించగలిగితే తెరిపించండి, ఇది మా హక్కు అని అజయ్ గారు లాంటి వాళ్ళు అరిస్తే అరవండి. హక్కు లేదు, తొక్క లేదు అని చెప్పి ప్రూవ్ చేస్తాం. వేకర్ సెక్షన్ నీకు ఇల్లు లేదని చెప్పి నీకు స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు డబ్బిస్తే ఇళ్ల మధ్యన మైకులెట్టి చర్చ నడుపుతారా? ఎలాగమ్మా, ఎలా కుదురుతుంది? కుదరదు అని స్పష్టంగా వాటిని ఆపివేయటం జరిగింది. మీ నిరసనలు తెలియజేస్తే తెలియజేయచ్చు, లేకపోతే కోర్టుకు వెళ్ళండి. ప్రతి అడ్డమైన కేసు వేయటానికి శ్రావణ కుమారులు, ఆషాఢ కుమారులు, మాఘ కుమారులు, రకరకాల మాసాలు ఉన్నాయి కదా. శ్రావణ మాసంలాగా ఆషాఢ మాసం, కార్తీక్ కుమారు, ఎవరికొళ్ళు ఉంటారేమో అలాంటి కుమారులను ఎత్తుక్కోండి, నీలి కుమారుల్ని వేసుకోండి కేసులు. మా హక్కిది. నేను ఎక్కడైనా సరే ఇల్లు అమ్మకూడదని రూల్ ఉన్నా నేను కొనుక్కుంటాను. ఆ మాత్రం దళిత క్రైస్తవుడికి హక్కు ఉండదా? ఆ మాత్రం మేము మైకెట్టుకోకూడదా అని మాట్లాడితే మాట్లాడండి. చట్టం ఏం చెప్తుందో చూద్దాం. సో అంచేత మీరు గట్టిగా మాట్లాడేసి కేకలేసేసి శివాజీ గణేషన్ లాగా అరిసేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరమ్మా. నిన్న చూసా ఒక వీడియో, అక్కడ అజయ్ అనుకుంటా అతని పేరు. అస్సలు ఇవాళ ఉన్న యాక్టర్లు ఎవరూ సరిపోరు అతని టాలెంట్ ముందు. దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మధ్యలో సాడ్ మ్యూజిక్తో ఆరోహణ అవరోహణ. మన ఏంటది, ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదట రఘురామకృష్ణరాజు అంటున్నాడు అని మళ్ళీ ఆరోహణ, మళ్ళీ అవరోహణ. ఇంతకంటే అన్యాయం ఉందా నాయన? బీసీ అజయ్ బాబు దళిత హక్కుల కోసం పోరాడుతున్న, ఆంధ్ర దళిత హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ బీసీ అజయ్, సరే ఈజ్ టూ స్మాల్ ఎ ఫెలో. నా స్థాయికి నేను ఆ పేరు మాట్లాడటమే అతనికి ఎంతో గౌరవం ఇచ్చినట్టు. అయినా సరే ప్రజలను మోసగించడంలో అతను చాలా ఎక్స్పర్ట్లా ఉన్నాడు కాబట్టి అతని నటన పటిమకి మహానటులే దాసోహం అనిపించే రీతిలో తను నటిస్తున్నాడు కాబట్టి అంతలోనే దిలీప్ కుమార్ అయిపోతాడు, అంతలోనే శివాజీ గణేషన్ అయిపోతున్నాడు. అలా ఆ షేడ్లు ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ గారు అంటాడు అపరిచితుల్లో, ఒరే నేను ఎన్టీఆర్ని చూశాను, శివాజీ గణేషన్ చూశాను, నువ్వు ఎవడో నాకు అర్థం కావట్లేదురా అని. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ పరిస్థితే మరి ఇతను ఆ వీడియో చూస్తే వచ్చింది. ఎన్నికల్లో దళితుల కోసం, మా హిందూ దళితుల కోసం నిర్దేశించబడ్డ రేపు రాబోయే ఎన్నికల్లో రెగ్యులర్గా చర్చికి వెళుతూ వారి తల్లిదండ్రుల సమాధుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతిపెట్టి ప్రజలందరికీ తెలిసిన వెల్ నోన్ క్రిస్టియన్ అతను అయ్యుంటే ఖచ్చితంగా అతను పోటీకి అనర్హుడు. ఇది చట్టం. అంచేత అరిసి గీపెట్టినా, బొబ్బలెట్టేసినా, ఏడి చేసినా అంతలోనే తగ్గి ఏడుపు, అప్పుడే కేకలేసినా అది అవదమ్మా. అంచేత వైల్ వి అప్రిషియేట్ యువర్ ఎక్సలెంట్ నటన పటిమ, బట్ ఇక్కడ పని అవదమ్మా అని చెప్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ కూడా మళ్ళీ ప్రజలకు చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్నవారికి చెప్తున్నా, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ మీరు చూడండి, ఎవరైతే పొలిటికల్గా పోటీ చేసే అవకాశం ఉందో ఒక ట్రాక్ పెట్టండి అన్ని పార్టీలు. ఇది నేను మా పార్టీ వాడు పోటీ చేయొచ్చు రాంగా, వైసీపీ వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇబ్బంది లేదు, ఓపెన్ సీట్లో పోటీ చేసుకోవచ్చు. వీళ్ళైనా ఓపెన్ సీట్లో పోటీ చేసుకోవచ్చు, ఎస్సీలైనా ఓపెన్ సీట్లో, అది దళితు క్రైస్తవుడైనా ఓపెన్ సీట్లో చేసుకోవచ్చు. కానీ ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన సీట్లో
దళిత క్రైస్తవుడు, దళితుడి కోసం, నిజమైన దళితుడి కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు పోటీ చేయడానికి లేదు. అలా పోటీ చేసే అనుమానం ఎవరి మీదైనా ఉంటే, సపోజ్ ఇప్పుడు నేను దళిత క్రైస్తవుని, నేను పోటీ చేస్తాను అన్న అనుమానం ఉంటే ఒక రిజర్వ్డ్ ఎస్సీ సీట్లో నేను చర్చికి వెళ్తున్నానా, నా తల్లిదండ్రులు నేను ఎక్కడ పూడ్చిపెట్టాను, ఇటువంటి వివరాలు తీసుకుంటే నాకు ఎస్సీ సర్టిఫికెట్ ఆ సమయానికి నేను సబ్మిట్ చేయాలి. కాబట్టి మీరు దానికి ముందే ఆ సమయంలో ఆ కన్సర్న్ ఎంఆర్ఓకి లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్కి నా తల్లిదండ్రుల సమాధి వివరాలు, నేను చర్చికి వెళ్ళిన వివరాలు, ఏదో బ్యాప్టిజం సర్టిఫికెటే అక్కర్లా, గతంలో ఏదో సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన ఫేక్ సర్టిఫికెట్ చెల్లదు. ఆ ఎంఆర్ఓని కూడా బొక్కలేస్తారు ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చినవాడిని. నేను ఖచ్చితంగా రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉన్న ట్రాక్ రికార్డు ఉంటే, ఏదో ఒకసారి వెళ్ళి ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళాడు నా ఫోటో చూపెడతాం కాదు. రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఆ సమారాధనలో, ఆ కాంగ్రిగేషన్లో పాల్గొని, నీ ఇంట్లో కూడా నువ్వు అదే ఫాలో అయ్యి, నీ వివాహము పరిశుద్ధ వివాహము చేసుకుని ఉన్న ఎడల, నీ తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిన ఎడల, దానికి ఓకే సునీల్ కుమార్ ఎగ్జామ్షన్ ఇచ్చాడు. తల్లి అయితే పూడ్చుకోవచ్చు, తండ్రిని పూడ్చడానికి లేదులే కానీ తల్లిని పూడ్చుకోవచ్చు అన్నాడు. సరే, ఎందుకంటే నీకు వచ్చే మతం నీ తండ్రి మతం. దళితుడి కోసం, నిజమైన దళితుడి కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు పోటీ చేయడానికి లేదు. అలా పోటీ చేసే అనుమానం ఎవరి మీదైనా ఉంటే, సపోజ్ ఇప్పుడు నేను దళిత క్రైస్తవుని, నేను పోటీ చేస్తాను అన్న అనుమానం ఉంటే ఒక రిజర్వ్డ్ ఎస్సీ సీట్లో నేను చర్చికి వెళ్తున్నానా, నా తల్లిదండ్రులు నేను ఎక్కడ పూడ్చిపెట్టాను, ఇటువంటి వివరాలు తీసుకుంటే నాకు ఎస్సీ సర్టిఫికెట్ ఆ సమయానికి నేను సబ్మిట్ చేయాలి. కాబట్టి మీరు దానికి ముందే ఆ సమయంలో ఆ కన్సర్న్ ఎంఆర్ఓకి లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్కి నా తల్లిదండ్రుల సమాధి వివరాలు, నేను చర్చికి వెళ్ళిన వివరాలు, ఏదో బ్యాప్టిజం సర్టిఫికెటే అక్కర్లా, గతంలో ఏదో సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన ఫేక్ సర్టిఫికెట్ చెల్లదు. ఆ ఎంఆర్ఓని కూడా బొక్కలేస్తారు ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చినవాడిని. నేను ఖచ్చితంగా రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉన్న ట్రాక్ రికార్డు ఉంటే, ఏదో ఒకసారి వెళ్ళి ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళాడు నా ఫోటో చూపెడతాం కాదు. రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఆ సమారాధనలో, ఆ కాంగ్రిగేషన్లో పాల్గొని, నీ ఇంట్లో కూడా నువ్వు అదే ఫాలో అయ్యి, నీ వివాహము పరిశుద్ధ వివాహము చేసుకుని ఉన్న ఎడల, నీ తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిన ఎడల, దానికి ఓకే సునీల్ కుమార్ ఎగ్జామ్షన్ ఇచ్చాడు. తల్లి అయితే పూడ్చుకోవచ్చు, తండ్రిని పూడ్చడానికి లేదులే కానీ తల్లిని పూడ్చుకోవచ్చు అన్నాడు. సరే, ఎందుకంటే నీకు వచ్చే మతం నీ తండ్రి మతం.